ఇక్కడ శివయ్య దగ్గర దర్శనానికి వచ్చాం. దర్శనానికి వస్తే పైన చెప్పులు ఇడిచాం, కింద నుంచి మెట్లు దిగాలంటున్నారు. ఎట్ట వెళ్తాం సార్? పెద్దవాళ్ళు 50 years దాటిన వాళ్ళు ఎట్ట వెళ్తారు? మళ్ళీ కింద నుంచి పైకి ఎట్ట వస్తారు సార్? చెప్పండి, కొంచెం చెప్పండి మీరే. గంట నుంచి నుంచున్నాం ఇక్కడ సార్, అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు ఒకళ్ళు కూడా ఇది చేయటం లేదు. ఎంతమంది అట్ట దిగెళ్ళిపోయి ఎట్ట చేస్తారండి? కింద దిగి మళ్ళీ పైకి ఎట్ట వస్తారు? ఎన్ని గంటలకు వచ్చారండి? మేము ఎన్ని గంటలకు 12:30కు వచ్చామండి. రిక్వెస్ట్ టైము వాళ్ళు అడుగుతున్నారు. టికెట్ల దగ్గర అది మిషన్ పాడైపోయింది, టికెట్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నా మీకు ఏమన్నా అసౌకర్యాలు ఏం కలిగింది? టికెట్ సౌకర్యంగా లేదండి. గంట సేపు నుంచున్నా, ఊరికి నుంచున్నా, వాళ్ళకి లాగిన్ అవ్వలేదు. మీరు ఎటువైపు నుంచి వచ్చారు? పైకి ఎటు నుంచి వచ్చారండి? పై కింద బస్ నుంచి అటు వచ్చాం. మీ చెప్పులు అవన్నీ ఎక్కడ? పైన 500 టికెట్ దగ్గర పైన ఇచ్చామండి. 500 ఇస్తేనే బస్సు ఎక్కనిచ్చారు. మరి ఎక్కించేటప్పుడు సగం దూరం నడిపించారు, నడిచే పని లేదన్నారు. సగం క్యూలో పైన ఎట్ట నడతారు? గుండెలో నొప్పి వస్తుంది, ఎట్ట నడతారని టికెట్ తీసుకుని టికెట్ తీసుకున్నప్పుడు దగ్గర పంపించాలి కదా. బస్ ఎక్కి దిగి సగం దూరం నడిచాము. ఎట్ట నడుస్తారండి? ఎట్ట నడుస్తారు? కొంచెం అన్నా దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. సగం మధ్యలో నుంచి నడుచుకెళ్ళామండి టికెట్ తీసుకుని. ఎక్కడి నుంచి? మేము తెనాల నుంచి వచ్చాం. ఏ అమ్మవారి కోసమే వచ్చింది. మీరు సౌకర్యం చేస్తే ఎందుకంటారండి? ఎందుకు చెప్తారు? మంచిగానే చెబుతారు, మంచిగా చేశారని. ఫస్ట్ సంవత్సరం ఇట్లా చేస్తుంటే ఎట్టగండి? కింద నుంచి నడకబెట్టారు. నడిచే వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, గుండె నొప్పి వాళ్ళు ఉంటారు. అన్నీ చూసుకోవాలిగా. మరి మీరు చూసుకోకుండా ఎట్టగండి? చెయ్యాలి కదా, మీరు చేసేదేదో చెయ్యాలి. నడవలేనప్పుడు కొంచెం వదిలేసి పైకి బండిలో పంపించాలి. అది లేదు. మళ్ళీ కింద నుంచి వెళ్ళాలంటున్నారు. ఎట్ట వెళ్తారు? మళ్ళీ పైకి ఎట్ట వస్తారండి? చెప్పండి. మేము 12:30కు వచ్చామండి. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇక్కడే ఉన్నాం మేము. తెనాలి వెళ్ళాలి. ఎట్ట ఎన్ని గంటలు ఉంటాం ఇక్కడే? ఇక్కడ 2 గంటల నుంచి ఇక్కడ నుంచున్నాం. చెప్తున్నాం పంపించమని. కింద అడగాలంటున్నారు. ఎట్ట వెళ్తాం? మళ్ళీ కిందకు వచ్చి